ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బ్యాక్‌డ్రాప్ ఎలా క్రియేట్ చేశానో ఇప్పుడు చూపిస్తాను. వీటికి నేను జస్ట్ బాక్సెస్ యూజ్ చేశా పార్సెల్స్‌కి వచ్చిండేటివి. ఇది చేయడం చాలా ఈజీ. కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలి. మనకు కావాల్సిన షేప్‌లు డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాటికి పెయింట్స్ కూడా అవసరం లేదు. మన దగ్గర స్కెచెస్ ఉన్నా చాలు. అండ్ మీ దగ్గర ఒకవేళ వాటర్ పెయింట్స్ ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. వీటికైతే నేను ఈ చిన్న ఫ్లవర్స్‌కి ఈ స్కెచెస్ యూజ్ చేశాను. అండ్ పెద్దవాటికి వచ్చేసి వాటర్ పెయింట్స్ యూజ్ చేస్తున్నాను నా దగ్గర ఉంటే. మీ దగ్గర లేకున్నా పర్లేదు, స్కెచెసే యూజ్ చేసేయచ్చు. ఇది నా శారీ కలర్ అమ్మవారిది. అండ్ కార్నర్స్‌లో కొంచెం గ్లిటర్ వేసా షైనింగ్ లుక్ రావడానికి. అండ్ ఇది బ్యాక్ డ్రాప్ కోసం నేను అరౌండ్ 300 పడింది. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేశాను. 2 కర్టెన్స్, లైట్స్ అండ్ లీవ్స్ ఇచ్చారు. ఇవైతే నాకు టైంకి బాగా యూజ్ అయ్యాయి. ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇవన్నీ 4-5 డేస్ ముందు స్టార్ట్ చేశాను చేయడం. అందుకే లేట్ అయిపోయింది. కొన్నే చేసుకోగలిగాను. మీరు ఒకవేళ మీరే చేసుకోవాలనుకుంటే ఒక 2 వీక్స్ ముందే స్టార్ట్ చేయండి. సో దట్ కొంచెం ఈజీ అవుతుంది. ఇవి అతికించడానికి నేను డబల్ టేప్ యూజ్ చేశాను. కాకపోతే ఇవి తీసేటప్పుడు పెయింట్ మొత్తం వచ్చేస్తుంది. బర్త్డేకి వస్తాయి కదా టేప్ బెలూన్స్ అతికిచ్చేవి, అవి ఉంటే మీరు యూజ్ చేయండి. నాకు టైంకి అది దొరకలేదు. సో నేను అందుకే ఇది యూజ్ చేస్తున్నా. ఇవి ఇంకా ఎక్కువ చేసి ఉంటే సరిపోయేది. కాకపోతే నాకు టైం లేక నేను కొన్నే చేసుకున్నా. మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఫుల్ లాగా ఆల్రెడీ అప్లోడ్ చేశా. కింద లింక్ ట్యాగ్ చేసి ఉంటా, చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.